నెల్లూరు పార్లమెంటరీ అధ్యక్షుడు మత్స్యకార విభాగానికి ముందు పెట్టడం జరిగింది. కానీ ఇవన్నీ ఎట్లా చేసుకోవాలని ఒక విధానంతో మనకున్న మత్స్యకార సోదరులందరూ అంటే మన 4 పార్లమెంట్ తర్వాత సమావేశం తర్వాత ఎంపీ గారు వచ్చిన అదేవిధంగా ఎమ్మెల్యే గారు అనాదిగా స్వయం కృషి పైన మీ కష్టం పైన ఇంత దూరం వచ్చారు. అయితే ఈరోజు ఎప్పుడు కానీ తెలుగుదేశం అండగా ఉండే ఈ పట్టణంలో ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని మీరు తెచ్చుకున్న సందర్భంలో మా వంతు మేము కానీ ఈ యొక్క కమ్యూనిటీకి ఈ యొక్క పట్టపు కులానికి సహాయం చేసే సమయం వచ్చింది. రవిచంద్ర గారు ఎప్పటి నుంచో మీలో ఒకటిగా మీ బాగోగులు చూస్తూ మీ యొక్క కమ్యూనిటీని అభివృద్ధి చేయాలని, బాగా చేయాలని, మీలో నాయకులు పెరగాలని, మీలో చదువు పెరగాలని, మీకు వసతులు పెరగాలని ఎప్పటి నుంచో కృషి చేస్తున్నారు. నాకు కానీ చిన్నప్పటి నుంచి ప్రతి పంటపాలెం నుంచి నాకు మంచి సంబంధాలు, ఆ వ్యాపారం కావచ్చు, మీ అందరితో చాలా మందితో కలిసి వ్యాపారాలు చేసుకున్నాను. అయితే ఈరోజు ఏ కులం కానీ ఇటువంటి కార్పొరేషన్ విడదీయడానికి కాదు సమాజం నుంచి చేసేది. సమాజం నుంచి ఒక కులం అభివృద్ధి చెందాలంటే ఆ కులంలో ఉండే ఆచారాలు, ఆ యొక్క కులంలో ఉండే సాంప్రదాయాలు, ఇవన్నీ కానీ ఆ కట్టుబాట్లు మీకే తెలుసు. అందుకోసమే ఈ యొక్క కులం బాధ్యతలు మీకే పెడతాము. ఆ పెట్టాలంటే కార్పొరేషన్, మీ కుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వీళ్ళ రవిచంద్ర గారు తీసుకున్నారు. మీరందరూ కానీ ఈ కార్పొరేషన్ అవసరాన్ని మీరు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ కార్పొరేషన్ ద్వారా ఒక రోజులో ఏదో అయిపోతుంది కాదు. ఈ కార్పొరేషన్ ద్వారా మీ బిడ్డలకి చదువు కావచ్చు, మీ ఉద్యోగాలు కావచ్చు, మీ వృత్తిని అభివృద్ధి చేసుకోవడానికి కావచ్చు, అన్నిటికీ ఈ కార్పొరేషన్ పనిచేస్తుంది. మీ నాయకులు పోరాడతారు మీకు కావాల్సిన విషయాల గురించి. మీకు ఆ స్వేచ్ఛ నుంచి రాబోతున్నాం. మీ అందరికీ కోరేది ఒకటి, ఐకమత్యంగా ఉండండి. అవసరం ఏముందో అడగండి. మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు, మంచి ప్రభుత్వం ఉంది. మేమందరం కానీ మీ జీవితాల్లో మంచి జరగదంటే ఎంత దూరమైనా మీకోసం పోరాడడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాము. ఏదైతే ఇప్పుడు మీరందరూ ఆలోచన చేసి పంపించారో, రేపే నేను లోకేష్ బాబుని కలుస్తున్నాను. నేను రవిచంద్ర గారు చెప్పారు నాకు, ఇది కానీ లోకేష్ గారు కానీ నేను చెప్తాను, మీరు చేయాల్సిన హోంవర్క్ ఏదైతే చెప్పారో అందరూ ఎమ్మెల్యేల కాడ లెటర్స్ తీసుకోవడం, అధ్యక్షుడు కాడ జిల్లా అధ్యక్షులు అందరి దగ్గర లెటర్లు తీసుకోవడం, కొద్దిగా పని చేయాల్సిన అవసరం. అందరూ ఆ పని చేస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. తొందరగా దీనికి కావాల్సిన ప్రతి ఏర్పాటు రవిచంద్ర గారి దగ్గర నుండి చేస్తారని మనం చేస్తూ, మరి మీ అందరికీ భోజనాలను ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. అందరూ భోజనాలు చేసుకుని పోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో సుమారు 200 గ్రామాల్లో ప్రభుత్వ పరంగా సాంప్రదాయకంగా మత్స్యకారులు తెగకు చెందిన సముద్రంలో చేపల వేటే ప్రధాన జీవనాధారంగా ఈ వృత్తిని ఆధారం చేసుకుని 3 లక్షల మంది జీవిస్తున్నారు. ఈ కులము తమిళనాడు నుండి వలస వచ్చిన జాతిగా
రీతిగా నానుడిగా పరిగణించబడ్డది. అందుకే ఈ కులం యొక్క ప్రత్యేక భాష లిపిలేని భాష. మన రాష్ట్రంలో ఉండే కట్టుబాట్లకు భిన్నంగా మీరు సమాజ వర్గ ఐక్యత, ఐక్యత, ఐక్యత ఏర్పాటు చేసి తద్వారా వీరి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించగలరని తీర్మానం ద్వారా కోరి ప్రార్థించడమైనది. నమస్కారం. వేదిక మీద తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, అలాగే నాకు అత్యంత ఇష్టమైన నా మత్స్యకార సోదర అందరి వల్ల నేను ఎంతో గొప్ప మెజార్టీతో గెలవడం జరిగింది. కోవూరు నియోజకవర్గం నుంచి నేను గెలిచినప్పటి నుంచే కాదు, నేను మీ మత్స్యకార గ్రామానికి వస్తున్నప్పటి నుంచి చెప్తున్నాను, మీరందరూ నాకు అత్యంత ఆప్తులు, మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏం కావాలన్నా నా సపోర్ట్ మీకు ఉంటుంది అని. అదేవిధంగా ఈ రోజు మీరందరూ కలిసి ఐకమత్యంగా ఉండాలని, మత్స్యకార కార్పొరేషన్ ఫామ్ చేసుకోవాలని చెప్పి మీ అందరి కోరికకి నేను మద్దతు తెలుపుతున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మా మత్స్యకార సోదర సోదరి మనులు అందరికన్నా కోవూరు నియోజకవర్గంలో నాకు తెలిసి ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ గ్రామాల్లో అన్ని ఉన్నాయి, ఐకమత్యత తప్పితే. కాబట్టి ఈ కార్పొరేషన్ ద్వారా వాళ్ళందరూ ఒకటిగా ఐకమత్యంగా ఉండేటట్టు మీరు వాళ్ళకి సహకరించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడిగి మీకు దానికి తప్పకుండా నేను మద్దతు తెలుపుతాను. మీ అందరికీ ధన్యవాదాలు నేను ఇంకా పాల్గొంటున్నందుకు.